ఎలాగో ఎలో చేయరు కాబట్టి మళ్ళీ బయటకి అయితే వచ్చాము. మేము తీసుకున్న రూమ్ కొంచెము హిల్ స్టేషన్ లో మనమైతే క్యాంపింగ్ చేయబోతున్నాం. ఈ రోజు చిల్కా లేక్ మీద బోటింగ్ చేసుకుంటా వచ్చాం కదా, అది ఒరిస్సా కిందకైతే వస్తుంది. టువర్డ్స్ ఆంధ్ర వైపు అయితే వెళ్తాము. నేను విన్నాను వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇది, చాలా బాగుంటది అని. కాకపోతే డిసడ్వాంటేజ్ అంటే ఓన్లీ రోడ్ అయితే మరీ అంత దారుణంగా ఏం లేదు. సెక్షన్ మొత్తం వ్యూస్, స్మాల్ ఘాట్ సెక్షన్ లైక్ ఒక 10 కిలోమీటర్స్ కూడా ఉంటది. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి, సూపర్ ఉంది. అండ్ బార్డర్ కి ఒక 10 కిలోమీటర్ల ముందలైతే ఉన్నాము. చూద్దాం అక్కడికి వెళ్ళాక అలో చేస్తారో, ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయో నాకైతే ఏం అర్థం కావట్లేదు. అసలు ఈ రోడ్ లో ఏమైనా వెహికల్స్ వెళ్తాయా? ఇది చూడండి, సన్సెట్ అయ్యే లోపు అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ రోడ్ లో ఇప్పుడు దోలాలంటేనే భయం వేస్తుంది. ఎవ్వరు లేరు, మేము ఒక్కరమే ఉన్నాము. ఇంకా నైట్ టైమ్స్ అయితే డేంజర్, భయంకరమైన అడ్వెంచర్. చూడండి మీకు అనిపిస్తుందో లేదో, హిల్ పైకి అయితే ఎక్కుతున్నాం మనం. మొత్తం మబ్బులే. మీకు ఇక్కడ చెక్ పోస్ట్ అయితే ఉంది కదా, ఇక్కడ చెక్ పోస్ట్ కాడ అయితే మమ్మల్ని ఆపేశారు. సో ఈ రోజు మనం వచ్చేసి ఎగ్జాక్ట్లీ పూరీలో అయితే ఉన్నాము. ఈ రోజు మన ట్రిప్ లో డే 3 మన క్యాంపింగ్ వ్యాన్ సిరీస్ లో. నిన్న రాత్రి అయితే దర్శనంకి వెళ్ళిపోయాము. ఫోన్లు అయితే తీసుకెళ్లలేదు, ఎందుకంటే ఎలాగో ఎలో చేయరు కాబట్టి ఫోన్ రూమ్ లోనే పడేసి అయితే వెళ్ళాము. ఇంకా నిన్న రాత్రి దర్శనం చాలా త్వరగా అయిపోయింది, హాఫ్ అన్ అవర్ లోనే అయిపోయింది. మళ్ళీ బయటకి అయితే వచ్చాము, ఫుడ్ తినేసి రూమ్ కి వచ్చి అయితే పడుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి టైం ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 11 o'clock అయితే అవుతుంది. ఆల్రెడీ మొత్తము క్యాంపింగ్ వ్యాన్ లో అయితే లగేజ్ అద్దేస్తున్నాం రూమ్ లో నుంచి. మేము తీసుకున్న రూమ్ కొంచెము మెయిన్ రోడ్ కి పక్కకైతే ఉంటుంది, బట్ చాలా బాగుంది అనమాట. ఏరియా అయితే మొత్తం గార్డెన్ తో చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఏసీ రూమ్ మా కేవలం 1000 రూపాయలు మాత్రమే పడింది. ఈ రోజు మన ప్లాన్ వచ్చేసి పూరి నుంచి మహేంద్రగిరి అనే ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. హిల్ స్టేషన్ లో మనమైతే క్యాంపింగ్ చేయబోతున్నాం. ఈ రోజు ఈ మహేంద్రగిరి అనేది ఒరిస్సాలోనే సెకండ్ హైయెస్ట్ హిల్ స్టేషన్, హైయెస్ట్ ప్లేస్ లో ఉన్న హిల్ స్టేషన్. అండ్ పైన ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఈ రోజు మేము వెళ్ళేసరికి నైట్ అయిపోద్ది కాబట్టి టెంపుల్ చూపించగలనో లేదో, బట్ టెంపుల్ కూడా నేను మీకు రేపు అయితే చూపిస్తాను. ఈ రోజు ఒకవేళ మిస్ అయితే హిల్ స్టేషన్ లో క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 300 కిలోమీటర్లు, 6.5 hours జర్నీ అయితే ఉంది. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోర్స్. మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Watch the clock ticking off the wall, but tonight I'm letting it go. Spend my coin for మల్టీపట్పూర్ 7 kilometers అండ్ భువనేశ్వర్ 61 kilometers ఇక్కడ నుంచి. సో నిన్న మనం వచ్చేసి చిల్కా లేక్ మీద బోటింగ్ చేసుకుంటా వచ్చాం కదా. ఇప్పుడు బ్యాక్ హైవే మీద అయితే వెళ్తున్నాము భువనేశ్వర్. అండ్ మనం ఇప్పుడు వెళ్తున్న మహేంద్రగిరి హిల్ అని ఏదైతే ఉందో అది ఒరిస్సా కిందకైతే వస్తుంది. ఒరిస్సాలో సెకండ్ హైయెస్ట్ ప్లేస్ అన్నమాట. అండ్ మనం వెళ్తున్న రూట్ గా నాకు చూసుకున్నట్టయితే బ్యాక్ అయితే వెళ్తాం మనం. ఇక్కడ నుంచి భువనేశ్వర్ వెళ్ళి భువనేశ్వర్ నుంచి టువర్డ్స్ ఆంధ్ర వైపు అయితే వెళ్తాము. బ్రహ్మపూర్ మీదుగా ఇచ్చాపురం, శ్రీకాకుళం వెళ్ళి శ్రీకాకుళం మీదుగా మనము మహేంద్రగిరికి అయితే వెళ్తాము. శ్రీకాకుళం వాళ్ళకి బాగా తెలిసి ఉంటది ఈ మహేంద్రగిరి హిల్ గురించి. నేను విన్నాను వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇది, చాలా బాగుంటది అని. సో చూద్దాం, ఎప్పుడు అరకు ఇట్లాంటి కాకుండా కొత్త ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అన్న ఉద్దేశంతో అక్కడికి అయితే వెళ్తున్నాము. క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది అనేది అయితే చూద్దాం. ఈ పూరి నుంచి భువనేశ్వర్ రోడ్ ఏదైతే ఉందో కొంత పార్ట్ వరకు సింగిల్ రోడ్ అయితే ఉంటది. దాని తర్వాత నుంచి మొత్తం 4 లైన్ జమ్మంటే వెళ్ళిపోవచ్చు. గూగుల్ తల్లి భువనేశ్వర్ ముందల సిటీలో నుంచి వెళ్తే టైం వేస్ట్ అని కొంచెం ముందలే హైవే మీద అయితే డైవర్ట్ చేసేసింది. సో అంటే మామూలుగా ఇలా వెళ్తే సిటీలో నుంచి వెళ్తాం, అట్లా కాకుండా ఇది మధ్యలోనే ఇట్లా తీసుకెళ్లిపోయింది. ఈ డైరెక్ట్ గా తీసుకెళ్లి హైవేలో కలిపేస్తుంది భువనేశ్వర్ ముందల. సో దీని వల్ల మనకి దాదాపు 20-30 కిలోమీటర్ల డిస్టెన్స్ సేవ్ అయింది. అండ్ ఆల్సో బోల్డ్ అంత టైం కూడా సేవ్ అవుతుంది సిటీలో నుంచి వెళ్ళాం కాబట్టి. కాకపోతే డిసడ్వాంటేజ్ అంటే ఓన్లీ ఈ సింగిల్ రూట్ లో అయితే ట్రావెల్ చేయాలి. దగ్గర ఇప్పుడు 38 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి భువనేశ్వర్ ని బైపాస్ చేయడానికి. I'm gonna skip my breaks, I'm gonna make mistakes, I just wanna feel alive. వర్షము మమ్మల్ని వదిలేటట్లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే మా వెనకాలే వస్తున్నట్టుంది. భయంకరమైన వర్షం అనమాట. వామ్మో, చూడండి బ్రిడ్జ్ మీద నీళ్ళు అయితే ఎట్టుండిపోయాయి, మొత్తం నిలబడిపోయాయి నీళ్ళు అయితే బ్రిడ్జ్ మీద. కారు వాటర్ వాష్ అయిపోతుంది. ఓరే నాయనో, ఇప్పుడు సైకిల్ తడిసిపోతాడు చిన్నగా, లేకపోతే పాపం ఎట తోలుతున్నావు అన్నాను ఇంత పెద్ద వర్షం సైకిల్. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు NH16 హైవే మీదకి అయితే వచ్చాము. జస్ట్ 38 కిలోమీటర్లు మన సింగిల్ రోడ్ ట్రావెల్ చేసినా బాగుంది. రోడ్ అయితే మరీ అంత దారుణంగా ఏం లేదు. దీని వల్ల మనకి చాలా వరకు టైం సేవ్ అయింది. ఫస్ట్ అదొకటి. ఈ భువనేశ్వర్ దాటిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ బ్రహ్మపూర్ వరకు ఈ చిలికా లేక్ సెక్షన్ ఏదైతే ఉందో సెక్షన్ మొత్తం వ్యూస్ చాలా బాగుంటాయి. ఒక పక్క హిల్స్ ఉంటది, ఇంకో పక్క లేక్ అయితే ఉంటది. సో ముందర లేక్ కూడా వస్తుంది చిలికా లేక్, మీకు అది కూడా చూపిస్తాను నేను. Feel alive when I'm in this town. Look at those beautiful stars. I wanna drive a faster car. మళ్ళీ హైవే
మీదకి ఎంటర్ అయిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ మనం వచ్చేసి చిలికా లేక్ బయట అయితే ఉన్నాము. లెఫ్ట్ సైడ్ అంతా చిలికా లేక్ అన్నమాట. ఇక్కడైతే బ్రిడ్జ్ వచ్చింది కాబట్టి కనిపించలేదు, కొంచెం ముందర వస్తుంది, చూపిస్తాను. దారుణంగా ఉంది విజిబిలిటీ అయితే. ఒక 10 మీటర్స్ అంతే, ఎక్కువ కూడా లేదు విజిబిలిటీ. చూడండి వాటర్ అయితే ఎగిరెగిరి పడుతున్నాయి అక్కడక్కడ. అండ్ స్పీడ్ కూడా 60-70 లోపు మెయింటైన్ చేస్తున్నా హజార్ లైట్స్ వేసుకొని, ఎందుకంటే విజిబిలిటీ చాలా తక్కువ ఉంది కాబట్టి. సో మనకి ఇక్కడ ఒక చిన్న ఘాట్ కూడా అయితే వస్తుంది ఈ రూట్ లో. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అది కూడా అదంతా ఒక లేక్ లాగా కనిపిస్తుందా దూరంగా, అదంతా వచ్చేసి చిలికా లేక్ అన్నమాట. ఈ ఘాట్ లో మంచి విషయం ఏం తెలుసా, ఇదంతా వన్ వేనే. సో పైకి వెళ్ళేది ఒక దారి అయితే ఉంటుంది, కిందకి వెళ్ళే రూట్ అదిగోండి ఆడాడో ఒక దగ్గర దారి ఉంది చూడండి, అది కూడా లారీ వెళ్తా కొండగా ఆపోజిట్ సైడ్ లో అటు సైడ్ అయితే ఉంటుంది అనమాట. అది డౌన్ లైన్, ఇది వచ్చేసి అప్ లైన్. రెండింటి సపరేట్ గా అయితే చేశారు. ఈ కొండకి ఒక రోడ్డు, ఆ కొండకు ఒక రోడ్డు అయితే వేసారు. స్మాల్ ఘాట్ సెక్షన్, లైక్ ఒక 10 కిలోమీటర్స్ కూడా ఉంటది ఇది వచ్చేసి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి సూపర్ ఉంది. దగ్గరగా 3-4 మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. సో పెట్రోల్ అయితే పట్టించాను 3234 రూపీస్ కి 31.5 లీటర్ అయితే పట్టింది. ఆల్మోస్ట్ ఎంటీకి అయితే వచ్చింది. ఒరిస్సాలో 1 or 2 రూపీసే కదా పెట్రోల్, తక్కువగా ఉంటది అన్న ఉద్దేశంతో, మనీ సేవ్ అయిద్దన్న ఉద్దేశంతో నేనైతే ఇక్కడే కొట్టించేసా. సో దగ్గరగా లీటర్ కి 5 రూపాయలు వేసుకున్నా కూడా 30 లీటర్లు వేసుకోండి. 30 లీటర్లు అంటే దగ్గరగా 150 రూపాయలు సేవ్ అయినట్టు మనకి, తక్కువలో తక్కువ. సో అందుకే ఒరిస్సాలోనే పట్టించేసాను. అండ్ బార్డర్ కి ఒక 10 కిలోమీటర్ల ముందలైతే ఉన్నాము. కొంచెం బార్డర్ దాటేస్తాం, ఇచ్చాపురం అదంతా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ హైవే మీద నుంచి కిందకి దిగేస్తున్నాము టువర్డ్ సర్వీస్ రోడ్. స్ట్రైట్ వెళ్తే శ్రీకాకుళం వచ్చేస్తుంది, పలస శ్రీకాకుళం. ఎగ్జాక్ట్లీ పలస అరౌండ్ ఒక 10-15 కిలోమీటర్స్ ఉంటది అనుకుంటున్నా నేను. ఆల్రెడీ చీకటి పడ్డం కూడా స్టార్ట్ అయింది. టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది. మేము వెళ్ళాల్సిన మహేంద్రగిరికి ఇంకొక 40 కిలోమీటర్లు ఉంది. చూద్దాం అక్కడికి వెళ్ళాక అలో చేస్తారో, ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయో నాకైతే ఏం అర్థం కావట్లేదు. అండ్ బై ద వే వెల్కమ్ టు ఏపీ, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎంటర్ అయిపోయాం మేము. సో నెక్స్ట్ రాబోయే 40 కిలోమీటర్స్ అయితే మటుకు ఇదే కైండ్ ఆఫ్ సింగిల్ రోడ్ ట్రావెల్ చేయాలి, నాకైతే అర్థమైంది. అండ్ బై ద వే మనం వెళ్ళి మహేంద్రగిరి హిల్ వచ్చేసి ఒరిస్సాలోనే ఉంటుంది. కొంతపాటు మనం ఏపీలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఒరిస్సాలోకి అయితే వెళ్తాం. ఇదంతా వచ్చేసి ముకుందపురం అంటే ఇదేదో ఊరు, ఇదంతా వచ్చేసి ఏపీలోకే ఉంటుంది. మళ్ళీ మనం ఒక 20-25 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒరిస్సా అయితే వస్తుంది. అసలు ఈ రోడ్ లో ఏమైనా వెహికల్స్ వెళ్తాయా? చూడండి అటు ఇటు మొత్తం చెట్లు, అసలు నిండిపోయినట్టుంది చెట్లతో అయితే. అండ్ మహేంద్రగిరి ఇంకొక 25 కిలోమీటర్లు మాత్రమే ఉంది. సన్సెట్ అయ్యే లోపు అయితే వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఈ రోడ్ లో ఇప్పుడు దోలాలంటేనే భయం వేస్తుంది. ఎవ్వరు లేరు, మేము ఒక్కరమే ఉన్నాము. ఇంకా నైట్ టైమ్స్ అయితే డేంజర్. మొత్తం ఇంటీరియర్స్ లోకి అయితే వెళ్తున్నాం మేము. హిల్ పైకి ఎక్కుతున్నాము. ఇక్కడ వ్యూస్ అయితే చూడండి, అండ్ రోడ్డు చూడండి ఎన్ని మెలికలు ఉందో. అండ్ దానికి తోడు ఆఫ్ రోడ్ మొత్తము, ఎక్కడ మనకి తార్ రోడ్ అయితే లేదు, జస్ట్ కంకర బోసెస్ అయితే వదిలేసారు. భయంకరమైన అడ్వెంచర్. చూడండి మీకు అనిపిస్తుందో లేదో, హిల్ పైకి అయితే ఎక్కుతున్నాం మనం, మొత్తం మబ్బులే. సో ఫైనల్లీ మహేంద్రగిరి ప్లేస్ కి అయితే వచ్చాము. హిల్ టాప్ అనమాట. మీకు ఇక్కడ చెక్ పోస్ట్ అయితే ఉంది కదా, ఇక్కడ చెక్ పోస్ట్ కాడ అయితే మమ్మల్ని ఆపేశారు. రేపు ఎర్లీ మార్నింగ్ 5:30 తర్వాత అయితే పంపిస్తారంట. సో ఇప్పుడు ఇక్కడ వరకే వెళ్ళాడు హిల్ టాప్ పైకి. సో ఇదంతా క్యాంపింగ్ చేయడానికి ప్లేస్. ఇక్కడ ఒక చిన్న షాప్ అయితే ఉంది, ఇక్కడ చూస్తున్నారు, ఇది కూడా క్లోజ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక 4-5 వెహికల్స్ ఉన్నాయి. అండ్ చిన్న గుడారాలు అయితే ఉన్నాయి నైట్ టైం దాంట్లో పడుకోవడానికి. మనకి ఎట్టగా మన క్యాంపింగ్ వ్యాన్ ఉంది కాబట్టి దిగులే లేదు, మనం అయితే ఇందులో పడుకోవచ్చు. క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, చల్లగా సూపర్ ఉందన్నమాట. రోడ్ అయితే మటుకు భలే డేంజరస్, భలే అడ్వెంచరస్ గా ఉంది. మ్యాన్ వాట్ ఆర్ యూ డూయింగ్? సరే కానీ ఎట్లా అనిపించింది రోడ్? జాగ్రత్తగా సేఫ్ అనుకున్నాను. సో మేమైతే ఫుడ్ తెచ్చుకున్నాం. ఇదిగో ఇదైతే చూడొచ్చు ఫుడ్, ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అనమాట. మీల్స్, చపాతీ, రోటీ ఇవన్నీ తెచ్చేసుకున్నాము. అండ్ వెనకాల బెడ్ సెటప్ అంతా చేసేసుకుంటున్నాము. నైట్ అయితే కార్లోనే క్యాంపింగ్, మామూలుగా ఉండదు అడ్వెంచర్ అయితే ఈరోజు. సో గైస్ ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 months నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. 500+ ఆర్డర్స్ ని షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఇదిగోండి క్లోజ్ 5 PM అని చెప్పారు కానీ 5:30 అయింది.
తీస్తారంటే, ఎందుకంటే వింటర్ కాబట్టి, అంటే వర్షాలు పడే టైం కాబట్టి లేట్ గా తీస్తారంట, హాఫ్ అన్ అవర్. అండ్ ఇక్కడ అన్న వాళ్ళందరూ ఎవరైతే వచ్చారు, బైకర్స్ అయితే వచ్చారు, టెంట్లు వేసుకొని టెంట్లు అయితే స్టే చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి. అండ్ అక్కడ వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చిన్న పందిరి లాగా అని చెప్పొచ్చు. అండ్ ఇటు సైడ్ ఒక రూమ్ ఉంది. అక్కడ అన్న వాళ్ళందరూ ఫుడ్ అయితే వండుకొని ఫుడ్ అయితే తింటున్నారు. సో మనం అయితే ఈసారి వండుకునే కార్యక్రమం అయితే పెట్టలేదు, ఎందుకంటే వర్షం పడుతుంది, అసలు వండుకునే వాళ్ళే కావట్లేదు. సో అందుకే. అండ్ ఇటు పక్క వచ్చేసి లోకల్ వాళ్ళు అనమాట, వీళ్ళు కూడా అంతే స్టవ్ తెచ్చుకొని ఫ్యామిలీ వీళ్ళందరూ కుకింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ మనం ఆల్రెడీ కిందే పార్సల్ కట్టించుకొచ్చేసాము. మహేంద్రగిరి హిల్ పైన ఏమీ దొరకవు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏమైనా దొరికినా లాస్ట్ షాప్ 7 కల్లా క్లోజ్ చేసేస్తారు. కింద నుంచే ఏమున్నా కూడా తెచ్చుకోండి. వర్షం అయితే పడుతుంది, మొత్తము చిన్న చిన్న తుప్పర్లు చినుకులు అనమాట. కార్ లోకి అయితే ఎక్కేద్దాం. ఒక 1 అవర్ 2 అవర్స్ మంచిగా మూవీ చూసి రాత్రికి అయితే నిద్రపోదాము. సో వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ ప్లేస్ ఇది వచ్చేసి అయితే చాలా బాగుంటుంది చూడడానికి. సో రేపు మార్నింగ్ దీని యొక్క అసలైన వ్యూస్ నేను మీకు అయితే చూపిస్తాను. సో అది ఈ వీడియోకి అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. మహేంద్రగిరి హిల్, ఇక్కడ వాతావరణం ఒక్క రోజులోనే 6 రకాలుగా మారుతుంది. ఈ కొండపైన ఉండే కొన్ని వేల మొక్కలు చాలా ప్రత్యేకమైనవి. వీటిలో చాలా వరకు ఔషధ గుణాలు కలిగిన మొక్కలు. ఈ గాలి పీలిస్తే చాలు ఎటువంటి రోగమైనా నయమైపోతుంది అని అయితే చెప్తారు. అంతేకాదు చరిత్ర పరంగా కూడా ఈ ప్లేస్ కి చాలా ప్రత్యేకత ఉంది. సుమారు 1000 సంవత్సరాల క్రితం కట్టిన ఆలయాలు ఉన్నాయి. ఎంతో ఇంపార్టెంట్ ప్లేస్ అయిన భీముని కొండను చూపించబోతున్నా. అంతేకాదు పరశురాముడు ఇప్పటికీ ఇక్కడ కొండలో తిరుగుతుంటాడు అని అయితే చెప్తారు. దాన్ని కూడా చూపించబోతున్నాను. ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూసేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. See you in